ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై కేటీఆర్ను A1గా చేరుస్తూ ఏసీబీ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి వివరాలు కావాలంటూ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ కాపీ సహా దానకిషోర్ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు కాపీని కూడా తమకు ఇవ్వాలంటూ ఈడీ అధికారులు కోరారు. అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వం అప్పుడు హెచ్ఎండిఏ చెల్లించినటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఏ రోజు ఏ డబ్బు అంటే లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే కోణం వివరాలను కూడా ఈడీ ఇవ్వాలని చెప్పేసి ఏసీబీకి లేఖ రాసింది. ఇక ప్రస్తుతం ఇప్పటివరకు ఏసీబీ కేంద్రంగా నడుస్తున్నట్టు ఏసీబీ విచారణ చేస్తున్న ఈ కేసులో ఈడీ ఎంటర్ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఈడీ ఈ అంశంలో మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా అనే కోణంలో ఈడీ విచారణ జరపనుంది. ఒకవేళ మనీ లాండరింగ్ జరిపితే ఈడీ కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ఎవరెవరు అయితే బాధ్యులుగా ఉన్నారో వారందరినీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక దీనిపై ప్రస్తుతం ఏసీబీ నుంచి వివరాలు అందిన వెంటనే ఈడీ తన విచారణ దర్యాప్తును ముమ్మరం చేయనుండి ఇక ఆ తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరెవరిని విచారించాలి అనే దానిపై ఈడీ ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఇక మరోవైపు చూసుకుంటే ఈ కేసును ఏసీబీ తనపై నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆయన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తనపై ప్రభుత్వం అక్రమంగా కేసు బనాయించిందని తను నిబంధనల ప్రకారమే అటు హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా ఈ కేటీఆర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి హైకోర్టు ఈ పిటిషన్పై ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది. ఇక ఒక్కసారి కేసు వివరాలను చూసుకుంటే 2022లో ఫార్ములా ఈ ఆపరేషన్స్, తెలంగాణ మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఏస్ నెక్స్ట్ జెన్ ఈ 3 సంస్థల మధ్య నవంబర్ 25న 2022లో కేసు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అయితే 9వ సీజన్ నుంచి 12 సీజన్ల వరకు హైదరాబాద్లో నిర్వహించాలంటూ ఈ 3 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 9వ సీజన్ హైదరాబాద్లో జరిగింది. ఇక ఆ తర్వాత అయితే ఫస్ట్ సీజన్ ఈ 9వ సీజన్ జరిపిన తర్వాత ఈ ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వైదొలిగింది. దీంతో నేరుగా అటు ఫార్ములా ఈ ఆపరేషన్స్ అండ్ తెలంగాణ మున్సిపల్ శాఖ ఈ 2 శాఖల మధ్య ఆ తర్వాత ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి అటు హెచ్ఎండిఏ నుంచి అటు విదేశీ సంస్థలకు సుమారు 55 కోట్ల మేర ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. దీనికి సంబంధించి అటు హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా విదేశీ అంటే డాలర్ల రూపంలో ఈ నగదు చెల్లింపులు కూడా జరిగాయి. అయితే ఈ నగదు చెల్లింపులకు సంబంధించి అటు ఆర్బీఐతో పాటు ఇటు ఆర్థిక శాఖ ఎవరి అనుమతులు కూడా అప్పుడు అధికారులు తీసుకోలేదు. అయితే దీనిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ చేపట్టగా ఏసీబీ విచారణలో కీలక విషయాలు కూడా వెలుగు చూశాయి. తాను కేటీఆర్ మౌఖిక ఆదేశాల వల్లే అటు విదేశీ సంస్థలకు నగదులు చెల్లించినట్లుగా ఐఏఎస్ అప్పుడు ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఏసీబీ విచారణలు చెప్పారు. ఇక ఏసీబీ ఈయన వాంగ్మూలం ఆధారంగా కూడా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేటీఆర్పై కేసు నమోదుకు గతంలో అటు గవర్నర్కు లేఖ రాసింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితమే గవర్నర్ నుంచి కూడా కేటీఆర్పై కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక 2 రోజుల క్రితమే ఈ లేఖ పత్రాలు ఏసీబీకి అందాయి. దాంతో నిన్న ఏసీబీ కేటీఆర్ను A1గా చేస్తూ అదేవిధంగా అరవింద్ కుమార్ని A2గా చేరుస్తూ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులోనే అటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ హైకోర్టులో. ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మరోవైపు ఇటు ఏసీబీ విచారణ కేటీఆర్ క్వాష్ పిటిషన్ నడుస్తుండగా ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అవ్వడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ కేసు వివరాలు ఒక్కసారి ఈడీ చేతికి అందాక ఈడీ నోటీసులు అటు కేటీఆర్తో పాటు ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో వారికి నోటీసులు జారీ చేసి వారిని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత వారి అరెస్టులు కూడా జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా గతంలో ఈడీ కవితను కూడా అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో. ప్రస్తుతం ఈ ఫార్ములా స్కామ్ కేసు, ఫార్ములాకు సంబంధించిన కేసులు కేటీఆర్కి సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం ఏదైనా కొంత రాష్ట్ర వర్గాల్లో ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.